హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. మార్గశిర మాసం 12వ రోజు ద్వాదశి. ఈ రోజున విష్ణు భక్తులకు వైష్ణవ సాంప్రదాయాల్లో విశేష ప్రాముఖ్యత కలిగిన పుణ్య దినమండి. ఇది ఏకాదశి వ్రతం అనంతరం వచ్చే తిథి. ద్వాదశి రోజున ఉపవాసాన్ని విరమించడం అత్యంత శుభంగా భావించబడుతుంది. ఈరోజు విశిష్టంగా విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పుణ్యఫలం లభిస్తుంది. పాపాలు తొలగిపోతాయి. కర్మల బంధాల నుంచి విముక్తి సాధించవచ్చని విశ్వాసమండి. ద్వాదశి వ్రతం శరీరానికి విశ్రాంతిని మాత్రమే కాక మనస్సుకు స్వచ్ఛతను కూడా ప్రసాదిస్తుంది. ఇది వైష్ణవ సాంప్రదాయంలోని కీలకమైన నిబంధనలలో ఒకటి. నిబంధనలతో కూడిన జీవితం మానవుని సరైన దారిలో నడిపిస్తుందండి. మానవ జీవితాన్ని ఈ తిథి మనకు ఆలోచింపజేస్తుంది. ఏది నిత్యము, ఏది అనిత్యం, మన లక్ష్యం ఏంటి? ఇది శాశ్వత సత్యానికై ప్రయాణం. అజ్ఞానం నుండి జ్ఞానానికి, మరణం నుంచి అమృత తత్వానికి నడిపించే శరణాగతి. ఇవే ద్వాదశి పర్వదినంలో మనం గ్రహించవలసిన ముఖ్యాంశాలు. మానవుడికి జీవితం ఒక యాత్ర. ఇది శరీరం నుండి ఆత్మ పర్వతానికి చేరాలని, ఆత్మతత్వానికి వెళ్ళాలని సత్యాన్ని గుర్తు చేస్తుంది. భగవద్గీతలోని 2వ అధ్యాయం 20వ శ్లోకం ఒకసారి చూద్దామా? నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యశాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అంటే ఆత్మ ఎప్పుడూ జనించదు, ఎప్పుడు మరణించదు. ఇది శాశ్వతం, నిత్యం, పురాతనమైంది. శరీరం నశించినా ఆత్మ నశించదు. ఈ శ్లోకం ద్వాదశి రోజున మనం గుర్తు చేసుకోవాల్సింది, మన జీవితం శారీరకమైనదే కాదు, అది ఆధ్యాత్మికమైనది కూడా. మన జీవితాన్ని ధర్మం, భక్తి, అలాగే జ్ఞానం మార్గంలో నడిపిస్తే అది నిజమైన అమృత తత్వానికి సులభతరం చేస్తుంది. ఈ ద్వాదశి రోజున మనలోని ఆత్మను వెలిగించుకుందాం. సత్యం, శాంతి, అలాగే భగవద్ధ్యానం వైపు అడుగులు వేద్దాం. ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ నిరంతరం శ్రమిస్తూనే ఉంటుందండి. మా ఈ ఛానల్ ద్వారా చేసే ప్రతి ప్రయత్నం మీకు చేరుతుందని ఆశిస్తూ, మీ దగ్గర నుంచి ఒక సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ సహాయ సహకారాల్ని కోరుకుంటూ, సర్వం కృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.